చక్రవర్తి, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు. నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంకా నేను నీకేమీ అవసరం లేదు. నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువుని చంపను. కానీ నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచక ముందు నేను చెప్పే కథను విను. దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను. వశిష్ఠుడి శాప కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక కృత్యాలను చేయాల్సి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీ వల్ల నేను ఆ పిల్లలకు తల్లినయ్యాను. 8 మంది పిల్లల జన్మకు కారకుడనైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కనిష్ట కుమారుడిని కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకిస్తాను అని చెప్పి శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమైంది. కాలక్రమంలో భీష్ముడు అనే పేరుతో పిలిచే మహనీయుడే ఆ శిశువు.